సంఘము కూడా ఏం పొందింది? క్షేమాభివృద్ధి పొందింది. నేను అంటాను, ఈ క్షేమాభివృద్ధిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి క్షేమం ఉంది, రెండు అభివృద్ధి ఉంది. చెప్పండి గట్టిగా. ఒకటి క్షేమం ఉంది, రెండు అభివృద్ధి ఉంది. నేను అంటాను, క్షేమము ఎందుకు కావాలో చెప్పనా? క్షేమము ఎందుకు కావాలో చెప్పనా? క్షేమము లేకపోతే అబద్ధ బోధలు సంఘము మీద దాడి చేసి విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితుల కొరకు మన ఆలోచనలు చీల్చివేశాక, మీరు నమ్మండి, ఉన్న 100 మంది కుటుంబాల సంఘం అయితే రేపు 50 మంది అవుతారు. 50 మంది కాస్త చీలిపోయి 25 మంది అవుతారు. 25 మంది చీలిపోయి 5గురే అవుతారు. 5గురు చీలిపోయి కేవలం 1 మాత్రమే అవుతారు. నేనంటాను, ఇటువంటి గాయాలు ఏవి కూడా మన సంఘానికి జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృపయే సయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృపయే సయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో ఎవనికి నిసాయంబు కాదు, ఎవనికి నిసాయంబు కాదు. భజన చేయుచు స్వస్థ పాలక ప్రస్తుతింతు ఈ నామమును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సంఘము విచ్ఛిన్నమైపోకుండా, సంఘము గాయపరచబడకుండా, సంఘములో అసమాధానమైనటువంటి పరిస్థితులు లేకుండా, సంఘము ఎప్పటికీ నేటికి ఈ గడియకు కూడా ఎలా ఉంది? క్షేమంగా ఉంది. చెప్పండి గట్టిగా. ఎలా ఉంది? చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని స్తుతించండి. క్షేమకరమైన సంఘములో నా సంఘానికి క్షేమాన్ని ఇచ్చి నన్ను కూడా ఆ సంఘములో నిలిపినందుకు స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 2, దేవుడు క్షేమాన్ని మాత్రం ఇవ్వలేదు, సంఘానికి ఏమిచ్చాడట? అభివృద్ధి ఇచ్చాడు. చెప్పండి గట్టిగా. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే, నేను అంటాను ప్రియమైన బిడ్డలారా, ఆ ఇంటికైనా ఆ సంఘానికైనా ఏమి లేనట్టు, ఏమి లేనట్టు, అభివృద్ధి లేనట్టు. నేను అంటాను, బీరువా లేని కొత్తలో బీరువా కావాలనుకుంటుంది సంసారం కదా. బీరువా కొన్న తర్వాత ఆ బీరువా నిండాలనుకుంటుందట. చెప్పండి గట్టిగా. ఆ బీరువా నిండాలనుకుంటుందట. బీరువా నిండిన తర్వాత ఆశకి అద్దెం ఉందండి, రెండో బీరువా కూడా కావాలనుకుంటుందట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ ఆశలన్నీ కూడా ఏంటి? అభివృద్ధి కొరకైనటువంటి ఆశలు. ఒకవేళ గొంతెమ్మ కోరికలు ఉండొచ్చు, అత్యాశలు ఉండొచ్చు, దురాశలు ఉండొచ్చు. కానీ సంఘ క్షేమము, సంఘ అభివృద్ధి దురాశ కొరకు కాదు, సంఘము క్షేమముగా ఉంటే, సంఘము అభివృద్ధి పరచబడతా ఉంటే, నీతో పాటు అనేక మంది ఎక్కడికి సిద్ధపడతారట? తన రాజ్యము కొరకు, అనగా పరలోకము కొరకు సిద్ధపడతారు. అందుకొరకు సంఘానికి ఒకటి క్షేమం కావాలా? చెప్పండి గట్టిగా. 2 ఏం కావాలంట? అభివృద్ధి కావాలా? ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి స్థితి మనందరికీ దేవుడు ఇచ్చినందుకు దేవుని మనము స్తుతిస్తూ, ఆదిమ సంఘం పరిస్థితి అంటట కదా, ప్రతి ప్రాంతంలో జరుగుతున్న విస్తారమైనటువంటి సువార్తను బట్టి సంఘము ప్రతిదినము కూడా క్షేమాభివృద్ధి నందుతూ ఎలా ఉందట? చెప్పండి గట్టిగా. సమాధానము కలిగి ఉండెను. ఎలా చెప్పండి గట్టిగా. సమాధానము కలిగి ఉండెను. గడిచిన ఆదివారము మనము ఐక్యత ఆదివారం జరుపుకున్నాం కదా. ఈ ఆదివారం ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, అయ్యా